ఆదివాసీలు అడవులు అనే రెండు అంశాలు చాలా ముఖ్యమైన సెన్సిటివ్ విషయాలుగా ఉన్నాయి. అది చాలామంది ఎలీట్ సెక్షన్స్కి శిష్టవర్గాలు కూడా దాని గురించి మాట్లాడటానికి చాలా ఇష్టపడతాయి. ఈ ఆదివాసీలకు సంబంధించిన అడవుల రక్షణకు, వనరుల రక్షణకు సంబంధించిన ప్రజలకు ఉన్నటువంటి ఆదివాసుల నేల కింద ఉన్న వనరులు వాళ్లతో పాటు భారత ప్రజలందరివి కాబట్టి ఆ భారత ప్రజలందరి వనరులను ఎట్లా రక్షించుకోవాలి, అడవులను ఎట్లా రక్షించుకోవాలి, ఆదివాసులను ఎట్లా రక్షించుకోవాలి అనే అంశం మీద మనం ఎక్కువ మందిని మొబిలైజ్ చేయగలమేమో. ఆ మొబిలైజేషన్ అట్లా ఉండాలేమో. మనం నిజానికి ఆదివాసులు కూడా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒకవైపున ప్రభుత్వం నుంచి రక్షణలు పొందుతూ కూడా ఒక సంఘీభావం అనేది చాలా తక్కువ. మనం చూసాం మణిపూర్లో జరిగిన దాని గురించి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని ఆదివాసుల నుంచి వచ్చిన సంఘీభావం చాలా తక్కువ. పౌర సమాజం నుంచి మాట్లాడుకున్నాం కానీ ఆదివాసులకు మధ్య ఉండే సంఘీభావం తక్కువ. దేశంలో ఉన్నటువంటి 7%, 8% పార్లమెంటేరియన్స్ కానీ, లెజిస్లేటర్స్ కానీ వాళ్ళ దగ్గరికి బస్తర్లో, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్న దౌర్జన్యం గురించి, వాళ్ళ జీవితం ఎట్లా కకావికలమైంది, ఆ విషయాల గురించి వాళ్ళందరితోకి షేర్ చేసుకోవటం, వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి వాళ్ళకి చెప్పడం అనేది చాలా అవసరమేమో. ఇన్నయ్య గారు అటువంటి పనులు చేశారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణకు సంబంధించిన గణాంకాలన్నీ సేకరించి ఆ రోజుల్లో ప్రజాప్రతినిధులకు షేర్ చేసేవారు ఆయన. అట్లా మొత్తం ఆదివాసీ శాసనసభ్యుల్ని, పార్లమెంటేరియల్ని దీంట్లో భాగం చేయటంగా వాళ్ళకి మనం చెప్పటం, వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ ఇవ్వటం, వాళ్ళు పాల్గొనక తప్పని ఒక నైతిక ఒత్తిడి తీసుకురావటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే తటస్థ వేదిక మీద శాంతి చర్చల గురించి మాట్లాడేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు